6 తుఫాన్లు వచ్చినాయండి. నివర్ కానివ్వండి, గులాబ్ కానివ్వండి, మోందస్ కానివ్వండి, మిచాంగ్ కానివ్వండి, ఈ విధంగా ఆ అసలు రోజు 6 తుఫాన్లు వచ్చినాయి. ఈ 6 తుఫానుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెయ్యగలిగినటువంటి అవకాశం ఈ రోజు అంటే నువ్వు అడగడానికి వచ్చావు. ఆ రోజు నువ్వు చేసే అవకాశం ఉంది. ఏం చేశా? ఒక్క ఒక్క తుఫాన్ కన్నా, ఒక్క ప్రాంతంలో రైతు దగ్గరికైనా నువ్వు పోయావా? పోగా నీ సివిల్ సప్లై శాఖ మంత్రి గుడివాడ గుట్కా నాని TV9 ఆ రోజు ప్రశ్నించింది కూడా, అడిగింది కూడా, ఏంటి సార్ తుఫాన్లు అంటే, అది గోపినాయ్ కాబట్టి చెప్తున్నాను మీడియా పేరు. పర్వాలా. ఆమె మైక్ నోటి కాడ పెట్టి అడిగితే ఏం చేస్తారమ్మా, అంత వారం కాలేదు తుఫాన్ వచ్చి ఏం చేస్తారు? ఆరనివ్వండి, ఎండనివ్వండి, ఇంకో నెల పోనీయండి, చూస్తారు, అప్పుడు చేస్తుంది ప్రభుత్వం. ఏంది మీరు ఇప్పుడు వచ్చి వారం రోజుల్లోనే వచ్చి మీకు గోలైందని మాట్లాడినటువంటి మహాగరుడు నీ మంత్రి. నీ ఇంకో సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? సార్, మిచాంగ్ తుఫాన్ వచ్చింది, మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, మీరు ఏప్రిల్ వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల ఏప్రిల్ 24, 25 తేదీల్లో వచ్చిన తుఫాను మార్చిలో మొదలు పెట్టుకోవాల్సినటువంటి రబీ ధాన్య సేకరణ నెల 15 రోజులు ఇంకా మీ అసమర్థత వల్ల చేయకపోవడం వల్ల మేము నష్టపోయామని చదువుతోటి ఆ పార్టీ నాయకుడిగా ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి పోయి అడిగితే, ఒరే ఎరిపప్ప, వర్షాలకు మేమేం చేస్తాంరా, వర్షాలు మాకేం సంబంధం రా అని చెప్పి మాట్లాడినటువంటి మహాగనులు నీ శాఖలో ఉన్నారు, నీ మంత్రులుగా ఉన్నారు, నువ్వు నియమించావు. ఆ తర్వాత నువ్వేమన్నా మాట్లాడావా? నువ్వెక్కడికన్నా పోయావా? పింఛన్ అనేది కొట్టుకుపోయింది, డ్యామ్, అన్నమయ్య డ్యామ్ పింఛన్ అనేది మీద నువ్వు పోయావు. ఓ పెద్ద స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద నుంచొని డాక్రా మహిళల్ని నీ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఈ తుఫాన్ రావడం మాకు చాలా ఆనందం అన్నట్టుగా చెప్పించావు. అంటే ఆ చెప్పించేటువంటి ఆలోచన చేసేదాంట్లో కూడా కనీస పరిజ్ఞానం లేదు నీ స్క్రిప్ట్ రాసిచ్చేటువంటి వాళ్ళకి. అక్కడ 42 మంది గల్లంతైపోయారు, వేలాది పశువులు పోయినాయి, కొట్టుకొని పోయినాయి. దాన్ని కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిక్నిక్ లాగా మార్చి మాట్లాడావు. ఈ రాష్ట్రంలో నువ్వు పంటలు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం అది నాయకత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేత ధైర్యాన్ని ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్దు వచ్చింది, తిత్లీ వచ్చింది. లేదు, వీళ్ళకి గుర్తుందో లేదో, ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్నాం. 1996, 97 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ ఎకడమిక్ ఇయర్ లో వచ్చినటువంటి హరికేన్ తుఫాన్ కి బాతులు కూడా తినేటువంటి పరిస్థితి లేదు ధాన్యాన్ని. అలాంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సేకరించి రైతును ఆదుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 96, 97లో ఎక్కడ 96? ఆ 96 డిసెంబర్ ఆ ప్రాంతంలో వచ్చింది. 96 ఎక్కడ? ఈ రోజు 25, అంటే కరెక్ట్ గా 30 సంవత్సరాల క్రితమే రైతాంగానికి ఏ విధంగా అండగా నిలవాలి ప్రభుత్వాలు అనే దానికి ఒక పాసడు చూపించారు. ఈ రోజు కృష్ణా గోదావరి జిల్లాల్లో మీరు తెలుసుకోండి రిష్ గారు, ఆ రోజు బాతులు కూడా తెరవు ఆ ధాన్యాన్ని అని చెప్పి పెద్ద చర్చ. అలాంటి ధాన్యాన్ని ప్రభుత్వం ఎంఎస్పీకి కొనండి, పనికి రాకపోతే పడబోయండి, కానీ రైతు నష్టపోవడానికి లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకి పాఠాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఎలా ఆదుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత డీజేలు పెట్టుకొని చూడండి, మామిడి రైతుకి కష్టం వచ్చింది. పొయ్యి అరుణ్ గారు సరిగా అబ్జర్వ్ చేసినట్టు లేరు ఆ విషయంలో, కానీ అక్కడ రైతులు నాకు మా కమిటీ ఉంది ఫోన్ చేశారు, అరుణ్ గారు అక్కడ జరిగితే ఏంటంటే పాపం మార్కెట్ లో అమ్ముకోవడానికి తెచ్చిపెట్టుకున్న రైతులు వాళ్ళవి కాదు మామిడికాయలు, రైతులు మామిడికాయలు తెచ్చి అక్కడ ట్రాక్టర్లు అక్కడ పెట్టుకున్నారు ఆ దాంట్లో ఫ్యాక్టరీకి అమ్మడానికి. వీళ్ళు వచ్చి తక్కువ దాన్ని స్టార్ట్ చేసుకుని దొల్లిచ్చేశారు. వాడికి సంబంధం లేదు ఆ దొల్లిచ్చిన వాడికి, అది వైసీపీ వాళ్ళవి కూడా కాదు, రైతులవి. వాళ్ళు బోర్లు ఏడ్చి వీడియోలు తీసి పెట్టారు, అయ్యా నేను 6 గాలం పండించుకున్నాను, వాడికి అమ్మితే 6 రూపాయలు వచ్చాయి, ప్రభుత్వం 4 రూపాయలు వచ్చేది, 2 ట్రక్కులు నావి అని చెప్పి అతను బోర్లు ఏడుస్తూ వీడియోలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందులో ఆ రకంగా ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు బయలుదేరాడు, ఆ రోజు నుంచి చూడండి వదిలిపోతే పెద్ద ఎత్తున ఈ పొగాకు బేళ్ల మీద చెక్కులు అంటాం మేము, పొగాకు చెక్కులు కట్టడం, ఆ పొగాకు చెక్కుల పైన తొక్కి దాన్ని దోషం చేశారు. ఆడకపోతే మామిడికాయలు దోషం చేశారు, మామిడికాయలు కూడా తొక్కేశారు, అక్కడ సెంటర్ లో మామిడి పళ్ళు కూడా తొక్కారు కాళ్ళతోటి. మిర్చి అడ్డుకుపోతే మిర్చి బస్తాలు లూటీ చేశారు. ఈ రకంగా ఎక్కడ ఏ రైతుకి కష్టం వచ్చినా అక్కడికి పోయి ఒక విధ్వంసం, ఒక ప్రళయం సృష్టించేటువంటి కార్యక్రమం, ఒక విలయ తాండవం చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అదృష్టవశాత్తు నిన్న ప్రాణాలేం పోలేదు, అంటే ఇప్పటికేం రిపోర్ట్ కాలేదు కాబట్టి ఎవరి ప్రాణాలు పోకుండా ఆయన యాత్ర పూర్తయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా.
బ్రేక్ తర్వాత